AA23 అనౌన్స్మెంట్ వీడియో గ్లిమ్స్ రివ్యూ. గ్లిమ్స్ అని చెప్పలేను, జస్ట్ అనౌన్స్మెంట్ రివ్యూ అన్నమాట. సో AA23 దీని గురించి డీటెయిల్గా మాట్లాడతాం. AA23 అంటే ఏం లేదంట, మన అల్లు అర్జున్ గారి మూవీస్ ఉన్నాయి చూసారా. సో AA అంటే అల్లు అర్జున్ అన్నమాట. 23 అనేది ఆయన 23rd మూవీ అని అర్థం వస్తుంది అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ గారితో ఉండబోతుంది అని చెప్పేసి చాలా అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. మనం చూసినంత వరకు సందీప్ రెడ్డి గారు కూడా చెప్పారు, స్పిరిట్ అయిపోతుంటే మీ నెక్స్ట్ మూవీ అంటే స్పిరిట్ అయిపోతుంటే అని చెప్పలేదు, మీ నెక్స్ట్ మూవీ ఏది అని అంటే సందీప్ రెడ్డి వంగ గారిని అడిగినప్పుడు ఆయన అల్లు అర్జున్తో ఉంటుందని అయితే చెప్పిండు అనమాట. సో మనకి ఈ విషయం తెలిసిందే. సో ఈ ప్రజెంట్ అయితే అట్లీను అల్లు అర్జున్ గారు ఇద్దరు కలిసి ఒక మూవీ తీస్తున్నారు. మూవీ పేరేంటో కూడా మనకు తెలీదు. జస్ట్ ఒక మేకింగ్ వీడియో, చిన్న ఒక మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేసారు అనమాట. దానికి సంబంధించి అందులో దీపిక హీరోయిన్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ అయితే గ్రాఫిక్స్ టీమ్ అయితే దాన్ని హ్యాండిల్ చేస్తుందని అయితే మనకైనా ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ గారు లైనప్ చూస్తే మాత్రం ప్రజెంట్ స్పిరిట్ ఉంది, తర్వాత యానిమల్ పార్క్, తర్వాత ఈ అల్లు అర్జున్ 23 మూవీ. సో ఇది పక్కా పెట్టండి. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఉంటుంది. సో అంటే అల్లు అర్జున్ గారికి ఉన్న లైనప్ చెప్తాను. అంటే అల్లు అర్జున్ గారికి సందీప్ రెడ్డి వంగ గారితో ఉన్నది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఉన్నది, సుకుమార్ గారితో ఉన్నది, లోకేష్ కనకరాజు గారితో ఉన్నది, దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారితో కూడా ఉన్నది అనమాట. దీని గురించి డీటెయిల్గా మాట్లాడతా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ మూవీస్ చూసుకున్నట్లయితే అంటే ప్రజెంట్ ఏ మూవీ చేస్తున్నారో చేయట్లేదు ఇది ఏం చెప్పలేదు, జస్ట్ 2 మూవీస్ గురించి చెప్పారనమాట. ఒకటేమో అల్లు అర్జున్తో చేస్తున్నది, ఇంకోటేమో ఎన్టీఆర్తో చేస్తున్నాం అనమాట. సో గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఎన్టీఆర్తో చేస్తున్న మూవీ ఇది. నాగవంశి గారు అనౌన్స్మెంట్ చేసేసారు ఎన్టీఆర్తో ఉంటుందని చెప్పేసి. దీని మీద ఫ్యాన్ వార్స్ కూడా అయ్యాయి అనమాట. సో ప్రజెంట్ ఇదైతే కొట్టేయచ్చు మనమైతే. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్తో చేయబోయే ప్రాజెక్టు గాడ్ ఆఫ్ వార్ కాదు, ఇది ఎన్టీఆర్తో ఉండబోతుంది, ఇదైతే అఫీషియల్. అండ్ సుకుమార్ గారు RC17, అదే రామ్ చరణ్ గారి 17 మూవీ ఈ ఏదైతే ఉందో బుజ్జుబాబు తోటి పెద్ద అయిపోగానే అదైతే స్టార్ట్ అవుతుంది. అది అయిపోగానే మళ్ళీ అల్లు అర్జున్ గారితో పుష్ప 3 అయితే చేస్తారు, ఇదైతే కన్ఫర్మ్ అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్. సో ఈయన లైనప్ అయితే వేరే లెవెల్ ఉన్నది అనమాట. ఖైదీ 2 ఉన్నది, విక్రమ్ 2 ఉన్నది, లియో 2 ఉన్నది, కూలీ 2 ఉన్నది, అన్ని సీక్వెల్స్, ఒక స్టాండ్ అలోన్ ఉన్నది. అండ్ బెంజ్ అని చెప్పేసి ఇంకో మూవీ కో డైరెక్టర్ అనమాట. అంటే ఇద్దరు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన ఎల్సీలోకి రాఘవ లారెన్స్ గారు కూడా వస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో రావడం. సో ఇన్ని మూవీస్ లైనప్ అయితే ఒక 5 డైరెక్టర్ తోటి అయితే ఉన్నాయన్నమాట మన అల్లు అర్జున్ గారికి. సో ప్రజెంట్ లోకేష్ కనకరాజు అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరికి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ వచ్చింది. అందులో ఏం చూపెట్టారు అంటే దానికంటే ముందు అనిరుద్ మ్యూజిక్ అన్నమాట. దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూజిక్ విన్నప్పుడైతే నాకు కొద్దిగా బాగా నచ్చింది. 52 సెకండ్స్ ఏమో ఉన్నది అనమాట అనౌన్స్మెంట్ వీడియో. చూడండి యూట్యూబ్లో. మైత్రి మూవీ మేకర్స్ అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఫస్ట్ హార్స్ మీద రైడ్ చేసేది అయితే అదొకటి ఉన్నది అనమాట. అండ్ హై క్లోజ్అప్ సీన్ అయితే ఆ షార్ట్ అయితే ఒకటి పెట్టారు, అంత మించి అయితే ఏం పెట్టలేదు. అండ్ వోల్స్ నాకు తోడేళ్ళు అయితే అరవడం చూడొచ్చు. సింహం ఎదురుగా వచ్చి అడుస్తుంది అనమాట. సో మేబీ ఏమై ఉంటది అంటే హీరోయిన్ సింహంలో చూపిస్తారా అనేది చూడాలి. అండ్ లోకేష్ మార్క్స్ ఉంటాయి కదా, అదే చేతికి కడియం. సో అది ఈ మూవీలో కూడా అల్లు అర్జున్కి అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం చూడబోతున్నాం ఏ రేంజ్ లో ఉంటుందో. లోకేష్ క్యారెక్టరేషన్స్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఎల్సీయూలో ఉంటుందని చాలా మంది అంటున్నారు, బట్ ఎల్సీయూలో ఉండే ఛాన్స్ అయితే తక్కువ. ఎందుకంటే లయన్ క్యారెక్టర్ ని ఆల్రెడీ లియో మూవీలో తలపతి విజయ్ గా చేశారనమాట. ఒకవేళ పాసిబిలిటీ ఉందే అనుకున్నాం. ఫస్ట్ అల్లు అర్జున్ చేస్తారు, అంత స్టార్డమ్ వచ్చిన వ్యక్తి. పుష్ప 2లో అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సీయూలో పవర్ఫుల్ క్యారెక్టర్ ఏంటిది, తలపతి విజయ్ గారి లియో పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పేసి చాలా టైమ్స్ లోకేష్ కనకరాజు అయితే చెప్పడం జరిగింది. ఒక సైడ్ అంటే ఇప్పుడు ఆయన పవర్ఫుల్ అయితే ఈ విక్రమ్, అదే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయినా, ఖైదీ మన కార్తిక్ గారి క్యారెక్టర్ అయినా, సూర్య గారి క్యారెక్టర్ అయినా, సో ఇవన్నీ కొద్దిగా తక్కువ చేసి చూపెట్టాలి ఖచ్చితంగా. సో మరి అట్లాంటప్పుడు అల్లు అర్జున్ చేస్తాడా, అందులోనూ ఒక తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన యూనివర్స్ అది, మన తెలుగులో కూడా కాదనమాట. సో మేబీ
ఖచ్చితంగా ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ, ఎల్సీయూలో అయితే ఉండదు. అండ్ ఇంకోటి మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బులు సంపాదించుకుందామనా అంటే నాకు ఆ డౌట్ వచ్చింది. అంటే పుష్ప 2 తోటి ఎక్కడికో వెళ్ళిపోయిండు ఆయన, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 ఉంది, ఆర్కా మీడియా చేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఆర్కా మీడియాలనే చేయాల్సి ఉంటాయి కదా. మరి ప్రభాస్ గారు ఆయన సాహో యూవి క్రియేషన్స్ కిందకి వెళ్ళిపోయింది అంటే ఆయన కథ నమ్మారా లేకపోతే ఇక్కడ ఏంటంటే బేసికల్గా అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంత స్టార్టప్ వచ్చింది కాబట్టి ఆ వ్యక్తికి, సో తర్వాత మూవీ ఎలా ఉంటుంది అని అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసా, అల్లు అర్జున్ 23 మూవీ ఈ ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ అల్లు అర్జున్ 22 మూవీ కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కనుక దీన్ని ఎవరు ఆపలేరండి అల్లు అర్జున్ 23ని అంటే నాకు అనిపించింది అదైతే. సో చూడాలి మరి, మళ్ళీ ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు, అదంటాళ్ళు ఇదంటాళ్ళు, ఏమో చూడాలి. సో చూడండి, మీ ఒపీనియన్ ఏంటో వీడియో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ చూడడానికి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ హ్యాపీ భోగి. సారీ ఎండింగ్లో చెప్తున్నా, సో నాకు కొద్దిగా మధ్య మార్పు, ఏమనుకోకండి. బై.